నమస్తే తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రజాకలం కార్యక్రమం. హాజరైన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. కొత్తపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం పీఓ ఓపీఓలకు ఎన్నికల శిక్షణ తరగతులు. పరిశీలించిన అబ్జర్వర్ ప్రదీప్ కుమార్. ఆలమూరు మండలం జొన్నాడ మూలస్థానం గ్రామాల్లో శనివారం ప్రజాగలం ఎన్నికల ప్రచారం. హాజరైన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. వాడపాలెంలో జనసేనను వీడి వైసీపీలోకి చేరికలు. కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి. ఉమ్మడి మేనిఫెస్టోలో రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం ప్రకటించడంతో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావుకు గంటి గ్రామంలో శనివారం రైతులు వరి కంకులతో తయారు చేసిన గజమాలను వేసి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రజాకలం కార్యక్రమంలో భాగంగా సత్యానందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అదేవిధంగా జనసేన పార్టీ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ గారు ప్రచారానికి రావాలి. ఆదివారం రాజమండ్రి జేకే గార్డెన్స్ నందు సాయంత్రం జరగనున్న శెట్టి బలిజ గౌడ బహిరంగ సభను శెట్టి బలిజ గౌడ సోదర సోదరీమణులు అందరూ తరలి రావాలని కొత్తపేట మండల టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కముజు వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వారు మాట్లాడుతూ ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొంటారన్నారు. బీసీలలో పెద్దన్న పాత్ర పోషించడం ద్వారా శెట్టి బలిజ గౌడులు ముందుండి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా మన సత్తా చాటాలన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున రాజమండ్రి జేకే గార్డెన్స్లో మన రాష్ట్ర శెట్టి బలిజ గౌడ సాధికారికి కన్వీనర్ పురుపూడి సత్యబాబు గారి అధ్యక్షతన శెట్టి బలిజ గౌడ బహిరంగ సభ జరుగును. కావున అందరూ మన శెట్టి బలిజ గౌడ సోదరులందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దీని ముఖ్య అతిథిగా మన పాలిట్ బ్యూరో సభ్యులు మన పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కావున అందరూ వచ్చి ఈ కార్యక్రమం శెట్టి బలిజ గౌడ సోదరులు వచ్చి ఈ సభను జయప్రదం చేయడంగా కోరుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం పీఓ ఓపీఓలకు నిర్వహించిన ఎన్నికల శిక్షణ తరగతులను ఎన్నికల అబ్జర్వర్ ప్రదీప్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట కొత్తపేట నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ జీవీపీ సత్యనారాయణ ఉన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పలువురు పీఓలు ఓపీఓలు పాల్గొన్నారు. ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతు ఆదరణ ఉంటుందని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ మూలస్థానం గ్రామాల్లో శనివారం ప్రజాగలం ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావుతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి బండారు శ్రీనివాస్ అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులు ఇస్తూ వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఎన్నికల ప్రచారంలా లేదు, విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు. ప్రచారంలో గ్రామస్తులు ఊహించని విధంగా ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అందరి లెక్కలు తేలుస్తామని హితవు పలికారు. కూటమి మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేస్తూ సైకిల్ గుర్తుపై 2 ఓట్లను వేసి ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేదోడువాదోడుగా ఉన్నారు. మీ యొక్క రుణం తీర్చుకోలేనటువంటిది. మరి నాటి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందో, ఏ రకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఇక్కడ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు. 5 సంవత్సరాల కాలంగా ఏ రకమైన అభివృద్ధి లేదు. సంక్షేమం పేరుతోటి దోపిడీ చేసుకుంటూ ఉన్నారు. దళితుల మీద కూడా అనేక రకాలైన అగాత్యాలు జరిగాయి. జగ్గిరెడ్డి గారి స్వగ్రామం ఒక్క గోపాలపురంలోనే 3 సంఘటనలు జరిగాయి.
అంబేద్కర్ గారి ఫోటో ప్లేట్లో ముద్రించి జరిగిన ఒక సంఘటన, అదేవిధంగా ఒక బియ్యం వ్యాన్ దగ్గర అడ్డుగా వచ్చి ఒక రెడ్డి సామాజిక వర్గ యువకుడు చేసిన దగాయిత్యం దళిత యువకుడి మీద, అదేవిధంగా ఒక స్కూల్ బిల్డింగ్ కి ఏనాడో దాతలు ఇచ్చిన ఆశయాన్ని తొంగలో తొక్కి తను వ్యవహరిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి దళిత సోదరులు చేస్తే వాళ్ళ మీద పోలీసులు ప్రయోగించి పోలీస్ జులంతో ఏ విధంగా అణిచివేశారనేది కాదు. స్వగ్రామంలోనే ఇన్ని రకాలు జరుగుతూ ఉంటే ప్రతి చోట ఇదే విధమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. ఈనాడు ఎవరైనా నష్టపోయారు అనుకుంటే దళిత సోదర సోదరులే ఎక్కువ నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల ఎవరికి నష్టం కలిగిందని మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే ఎస్సీ సోదరులకి. ఎందుకంటే పథకాలన్నీ రద్దు చేశారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లేకుండా చేశారు. ప్రత్యేకంగా దళితులకి అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగం ప్రకారం కల్పించినటువంటి ఆ నిధులు కూడా ఎస్సీ వర్గాల వారికి దక్కని పరిస్థితి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఎన్నికలు వచ్చినప్పుడే ఆలోచించాలి, ఓటు వేసేటప్పుడే ఆలోచించాలి, తర్వాత మనం ఆలోచించడానికి ఏమీ ఉండదు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మహిళా ప్రగతి సాధ్యమైందని తోట త్రిమూర్తులు కోడలు తోట ప్రత్యూష పేర్కొన్నారు. శనివారం కేశవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దూలం పద్మావతి, వెంకన్నబాబు, ఎంపీపీ అధ్యక్షులు ఉండమట్ల వాసు, గ్రామ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణల ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న అమ్మఒడి సాయం 15,000 నుంచి 17,000 పెంచడం జరుగుతుందన్నారు. పిల్లలకు బడికి పంపే ప్రతి పేద తల్లికి మరో 35,000 అందిస్తారని తెలిపారు. వైఎస్ఆర్ చేయూత సాయం ఇకపై 1,50,000 రూపాయలు. 45 నుండి 50 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో మరో 15,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం సాయం ఇకపై 1,00,000 రూపాయలు పెంచారని తెలిపారు. 45 నుంచి 60 ఏళ్ల కాపు అక్క చెల్లెమ్మలకు వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో మరో 60,000 చేస్తారన్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం సాయం ఇకపై 1,00,000 రూపాయలు పెంచారు. 45 నుంచి 60 ఏళ్ల అగ్రవర్గాల్లోని నిరుపేద అక్క చెల్లెమ్మలకు వచ్చే 5 ఏళ్లలో 4 విడతల్లో మరో 50,000 చేస్తారన్నారు. వచ్చే 5 ఏళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జై తోట, జై జై తోట, జై తోట, జై జై తోట. జై తోట, జై తోట, జై తోట, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. నువ్వు అంధకారంలో కూరుకుపోయిన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన అవసరం ఉందని వైసీపీ దోపిడీ పాలన పోయి మోసం లేని ప్రజా సంక్షేమ పాలన కోసం రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ధాట్ల సుబ్బరాజు అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా
గేదెల్లంక గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇస్తున్నామన్న ఈ మోసకారి ముఖ్యమంత్రి జగన్ మాటలు మరోసారి నమ్మితే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అవుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీల నేతృత్వంలోని ఉమ్మడి కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంట్లో సంతృప్తికరమైన లబ్ధి పొందగలుగుతున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విమర్శలు గుప్పారు. రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అమలాపురం బొడసకుర్రు ఫంక్షన్ హాల్లో టీడీపీ బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కురుపుల సూర్యనారాయణ మండిపడ్డారు. అమలాపురం శెట్టి బలిజ సంఘం శనివారం వాసర్ల వెంకన్న గార్డెన్స్ సమావేశమైన సంఘ పెద్దలు సుభాష్ వ్యాఖ్యలపై పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గానికి చెందిన శెట్టి బలిజ కీలక నేతలు పాల్గొన్నారు. అడిగిన వెంటనే 5 కోట్ల రూపాయలు ఇచ్చి శెట్టి బలిజల అమ్మాయిల్ని మరి చక్కగా ఉన్నత చదువులు పంపించారు. ఇక్కడ అనేక మంది పిల్లలు మరి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే ఐఐటి కానీ, ఐఏఎం కానీ, లేకపోతే బ్యాంకింగ్ కోచింగ్ సర్వీస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ సెలెక్ట్ అవుతున్నారంటే పిల్లలు ప్రభుత్వం తోడ్పాటు లేదే ఇవన్నీ జరగని పరిస్థితులు. వీళ్ళంతా కూడా వ్యవసాయదారుల పిల్లలు. అలాగే మరి ముఖ్యంగా కేసుల గురించి చెప్పుకుంటే సుమారు 1100 మంది మీద పోలీసులు కట్టినటువంటి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బోస్ గారు, నేను, విశ్వరూప్ గారు, వేణు గారు, తోట త్రిమూర్తులు గారు వెళ్ళినప్పుడు ఆ కేసులన్నీ నేను నిరవద్దంగా తొలగిస్తానని చెప్పి వారు తొలగిస్తే 900 మంది మీద కేసులు లేకుండా మరి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడున్న 200 మందో 180 మందో కేవలం వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీలో చిక్కడిపోవడం వల్ల, బెయిల్ మీద రావడం వల్ల అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళని మాత్రం మేము హెల్ప్ చేయలేని పరిస్థితిలో అప్పుడు ఉండేవాళ్ళం. కానీ వారు 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరిగినా సర్వ ఖర్చులు మేమే భరిస్తాం, ఆ డబ్బంతా మేమే పెట్టుకుంటాం. అప్పటికి మరి ఎంతమంది కూడా ఏ విధమైన కష్టం లేకుండా వాళ్ళని సేవ్ చేస్తామని మీ పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న బీఆర్టీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వారి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి రామచంద్రపురం తెలుగుదేశం అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఇక్కడ శెట్టిపల్లి సామాజిక వర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఏమీ చేయలేదని కొన్ని వాక్యాలు అక్కడ వాడటం జరిగింది. అతను శెట్టిపల్లి సామాజిక వర్గానికి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చేసిందన్నది ఇప్పుడు గౌరవ శాసనమండలి సభ్యులు సూనారావు చెప్పడం జరిగింది. అదేవిధంగా సుభాష్ ఏమీ చేయలేదని అంటాం ఎంతవరకు అతనికి సమంజసం కాదు. ఎంచేతంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళ అమ్మగారికి గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు చైర్పర్సన్గా అవకాశం ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు. ఆయన తప్పిదం వల్ల తప్ప వైఎస్ఆర్ పార్టీ అతని కుటుంబానికి కానీ అతనికి కానీ ఇప్పుడు అన్యాయం చేయలేదు. అదేవిధంగా తను కూడా ఈ కేసుల విషయంలో మిథున్ రెడ్డి గారి దగ్గర అవి వెళ్ళటం, ఆయన కూడా ఇతనికి ఉపయోగపడటం, ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీ అతనికి కూడా ఉపయోగపడటం జరిగింది. అలాంటి ఉపయోగాలన్నీ పొంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగానూ మా శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఉపయోగపడలేదని అనటం సమంజసం కాదు. అతనికి ఉపయోగపడకపోతే కులానికి ఉపయోగపడలేనట్టుగా నేను వ్యాఖ్యలు చేయడం మేము ఈ సమావేశం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంచేదంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మండపేట నియోజకవర్గం నుంచి ఆయన ఓటమి చెందిన వెంటనే ఆయన్ని డిప్యూటీ సీఎంగాను మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా తీసుకుని మా శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 2 పార్లమెంట్ టికెట్లు, ఇవాళ 4 అసెంబ్లీ టికెట్లు, 2 శాసనమండలి సభ్యత్వాలు కూడా ఇవాళ మా కమ్యూనిటీకి ఇక్కడ గౌరవ కుడుపూడి సూనారావుకి, అదేవిధంగా అక్కడ గౌరవ శ్రీనివాసరావుకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది శెట్టిపల్లి సామాజిక వర్గాన్ని. ఇలా ఎన్నో పదవులు ఎప్పుడు లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కమ్యూనిటీకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యక్తిని ఆయన అలా మాట్లాడటం మేము సభాముఖంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో మేమందరం కూడా శెట్టిపల్లి సామాజిక వర్గం వైఎస్ఆర్ పార్టీ వెంట ఉండి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి మేమందరం ఆర్నెస్లో కృషి చేసి
కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం నుండి జనసేన ఎంపీటీసీగా పోటీ చేసిన నక్కా రమేష్, ఊరం వేణుబాబు జనసేన పార్టీని వీడి కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జగ్గిరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గూడపాటి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని తమ తండాలోనే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని తండావాసులు ఆందోళనకు దిగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తాళ్ల ఊకల్లో శివారు చింతలగడ్డ తండాలో చోటు చేసుకుంది. సుమారు 400 మంది ఓటర్లు కలిగిన తమ తండాలో గతంలో జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ బూత్ నెంబర్ 204తో ఓటు హక్కును వినియోగించుకున్నామని అధికారులు ఉద్దేశపూర్వకంగానే 5 కిలోమీటర్ల దూరంలో గల పోలింగ్ కేంద్రానికి తమ ఓట్లను కేటాయించారని ఆందోళన చేపట్టారు. తక్షణమే గతంలో ఉన్న 204 పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలలో బహిష్కరిస్తామని గిరిజనులు ముక్తకంఠంగా చెబుతున్నారు. మా బూతు మాకు, మా తండకు మాకు కావాలి. ఈ విషయం పై కలెక్టర్ సార్ దగ్గర, ఎమ్మెల్యే సార్ దగ్గర, అందరి దగ్గర పోవాలి. పై అధికారుల దగ్గర అన్ని చోట్ల పోవాలి. కార్యదర్శి, ఎంఆర్ఓ పాత్ర ఈ మొత్తం ఇబ్బంది లేదు, వేరే ఇబ్బంది లేదు. కలిసి వారు చింతలగడ తండ గ్రామ పంచాయతీ ఇప్పుడు కొత్తగా తండాలు ఏర్పరిచిన తర్వాత గ్రామ పంచాయతీ చింతలగడ తండాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఎలాంటి ఎలక్షన్లు ఉన్నా మా తండలోనే జరిగేది. ఈ గత ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడే జరిగేది. అలాంటిది ఇప్పుడు మా తండ నుండి దాదాపు మా తండలో 450 ఓట్లు ఉన్నాయి, 150 కడపలు ఉన్నాయి, జనాభా 750, 800 వరకు ఉంటారు. అలాంటిది తీసుకోపోయి మా పక్క తండ దాదాపు 5 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఎండాకాలము అక్కడికి పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎంఆర్ఓ, మన కార్యదర్శి అందరూ వచ్చి ఇక్కడ 5 రోజులు చూసి తర్వాత కూడా ఇక్కడే క్లారిటీగా ఇక్కడే బూత్, ఎలక్షన్ బూత్ పెడతామని చెప్పేసి మళ్ళీ రుప్షన్ దండలో మార్చడం జరిగింది. 204 బూత్ అక్కడే మార్చారు. అది మార్చడం లేకుండా మా తండ నుండి నా బూత్ తీసుకుపోయి కార్యదర్శి, ఎంఆర్ఓ మాకు తెలియకుండానే రుప్షన్ దండలో మార్చారు. మేము ఎలాంటి ఎవరు అక్కడికి ఇక్కడ ఎవరు పోము. మాది మాకు కావాలి, మా బూత్ మాకు కావాలి. ఎలాంటి అది బూత్ తక్షణంగా ఇక్కడ రావాలి, లేకపోతే మేము పార్లమెంట్ ఎన్నికలకి బహిష్కరిస్తున్నాము. ఎంఆర్ఓ డామ్ డామ్ ఇద్దరు ప్రజల క్షేమం, ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల గొంతుకగా ఉంటూ డివిజన్ను అభివృద్ధి చేసేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. నా ఒక్క పిలుపుతో డివిజన్లోని పలు కాలనీలు ప్రజలు కదం దొక్కుతూ నా మీద గౌరవంతో సుమారు 150 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు, డివిజన్ ప్రజలకు, పుర ప్రముఖులకు, మైనార్టీ సోదరులకు, బిఎస్ కేజీ యువసేనకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, మీరే నాకు ఒక సైన్యమని అన్నారు. జెండా ఏదైనా సరే ఎజెండా మాత్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజల సంక్షేమం అన్నారు. ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నాలుగేళ్లుగా లేని విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు నేరుగా డబ్బిచ్చి మద్యం కొనుగోలు చేసిన వారు కొత్తగా నిర్ణయంతో నేడు ఫోన్పే చేసేందుకు బెంబేలెత్తుతున్నారు. మొదట మద్యం తాగిన వ్యక్తి రెండో పర్యాయం మద్యం కొనుగోలుతో ఫోన్పే చేయబోతూ మత్తులో ఎంత డబ్బు నొక్కుతున్నా తెలియని దుస్థితి.
మద్యం ప్రియులకు నిర్ణయం ఊహించని షాక్ ఇచ్చింది. గురువారం నుంచి మద్యం అమ్మకాలు డిజిటలైజేషన్ చేయడంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు అవాక్కయ్యారు. వైన్ షాప్ల వద్దకు డబ్బుతో వెళ్లిన వారికి ఫోన్పే చేస్తేనే మద్యం ఇస్తాం, లేదంటే లేదని చెప్పడంతో ఇదేమి చోద్యం అంటూ ఆందోళన చెందుతున్నారు. నంద్యాల సర్కిల్ పరిధిలో ప్రభుత్వమే వైన్ షాపులు ఏర్పాటు చేసే సిబ్బందిని కూడా నియమించింది. మొన్నటి వరకు డబ్బు చెల్లించి మద్యం తాగేవారు. అది కూడా ఒక్కోసారి డబ్బు మద్యానికి లేకపోతే ఇద్దరు జతగా కలిసి క్వార్టర్ మద్యాన్ని కొనుగోలు చేసేవారు. అలాంటిది ఇప్పుడు ఫోన్పే ఉంటేనే మద్యం ఇస్తాం, లేదంటే లేదని కరాఖండిగా చెప్పడంతో దిక్కుతోచక ఇదెక్కడి న్యాయం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు మద్యం ప్రియులు. కూలి చేసుకునే కొందరి వద్ద ఫోన్పే ఉండదు. అలాంటిది ఫోన్పే ఉంటేనే మద్యం ఇస్తామనడం సమంజసంగా లేదంటూ గొడవపడిన సందర్భాలు ఉన్నాయి. మద్యానికి బానిసైన వారు ఎలాగైనా మద్యం సేవించాలన్న ఉద్దేశంతో ఫోన్పే ఉన్న వారి వద్దకు వెళ్లి ప్రాధేయపడుతూ, అయ్యా మీరు ఫోన్పే చేస్తే మద్యం ఇస్తారు, మీకు డబ్బు చేతికి ఇస్తామనడంతో వారు, మీకు ఎలా మేము కనిపిస్తున్నాము, మద్యం షాపులకు వచ్చి ఫోన్పే చేయాలా, ఎవరైనా చూస్తే మమ్మల్ని కూడా మందుబాబులు అనుకోరా అంటున్నారు. మనం కౌంటర్ కూర్చున్నాం కదా. నంద్యాలలో ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ సూచించారు. ఉష్ణోగ్రతలు పెరిగి వడగాలులు వీస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధిక జనసంచారం ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పశువుల దాహర్తి తీర్చేలా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు, చేతిరుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లను తాగాలని, పళ్లరసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని, వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత వరకు పగటిపూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటికి రావాలని జిల్లా వైద్య శాఖ అధికారి సూచించారు. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, సూచనలు తీసుకోమని చెప్పి, అలాగే ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ముఖ్యంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ టైమింగ్స్ అనేటివి జాగ్రత్తగా మెయింటైన్ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్గా చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మనకు ప్రజలు ముఖ్యంగా ఎవరైతే బయటికి పనులకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా 10:30, 11 లోపలలోనే పూర్తి చేసుకుని, మళ్ళీ తర్వాత అవసరమైతే సాయంత్రం 4 తర్వాతనే బయటకు వచ్చి ఆ పనులు చేసుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ టోపీ ధరించడం కానీ, ఈ కూలింగ్ గ్లాస్ ధరించడం కానీ, అలాగే ఈ దుస్తులు, పొడి దుస్తులు, కాటన్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మ్యాక్సిమం మనకు అవాయిడ్ చేయాలి. అంటే ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఈ అవర్స్, పీక్ అవర్స్లో ఎక్కువ ఎండ ఉన్న టైంలో అవాయిడ్ చేస్తూ బయటకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన గౌరవ కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా అందరినీ ఆదేశించి వైరస్ పాకెట్స్, సెలైన్ బాటిల్, ఐవి ఫ్లూయిడ్స్ సిద్ధం చేసుకొని చెప్పడం ఒకటి, అందుబాటులో డాక్టర్స్, తర్వాత స్టాఫ్లు అందరూ కూడా 24 అవర్స్ పిహెచ్లలో, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో, సచివాలయ పద్ధతులు, ఏఎన్ఎంస్ అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ ఆదేశం జరిగింది. దాని ప్రకారం కూడా మేము ప్రత్యేకంగా జూమ్. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి. సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన కూటమి వల్లే సాధ్యమవుతుందని టీడీపీ పార్టీ నాయకులు ఎన్ఎండి ఖలీల్ బాషా, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి, జనసేన పార్టీ నాయకుడు సుధాకర్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 25వ వార్డులో వేదసాయి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డులో తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులు కర్ణం గణేష్, వారి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులో తెలుగుదేశం పార్టీ గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించారు. సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేవలం కూటమి విజయంతోనే సాధ్యమని, చంద్రబాబు నాయుడు సీఎం కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీడీపీ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ నేతలు దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ముఖ్య నేతలతో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. Dale,
మనిషి విరంగిస్తాడు ఎందుకు చూడనా 3 సిలిండర్లు ఫ్రీ, రాష్ట్రంలో ఎక్కడైనా బస్సు ఫ్రీ, 4000 పింఛన్ వస్తాయి. అందరికి చెప్పండి. గెలిపే లక్ష్యంగా శ్రమిస్తున్న ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు స్థానిక కోట వీధి జగర్జనని నగర్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ ఎస్డిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. లైసెన్సులు, అనుమతులు, బ్యాంకు రుణాలు సులభతరం చేయుట. ఎంపీ అభ్యర్థి హాఫీజ్ అతవుల్లా ఖాన్ మాట్లాడుతూ మహిళా రక్షణ కొరకు కఠిన చర్యలు, ర్యాగింగ్, నగ్న చిత్రాలపై నిషేధం, చేతి వృత్తులు, కుటీర పాడి పరిశ్రమలకు సూక్ష్మ రుణాలు, మద్యపానం నిషేధం దిశగా కృషి చేస్తాం. मिशन गुर्तु वोट डाल को इससे कामयाब बनाना है, ये तुम्हारी जिम्मेदारी है। तुम लोगों को पूरा ख्याल करना है। जब सब जने बाहर बोलो है तो గ్రౌండ్ పని చేస్తున్నాం కూడా కొత్త అవకాశం మనకు కూడా ఇవ్వండి. పడితే వరకు बहुत बड़ा नुकसान है स्वास्थ्य में कम्मल को तमाम मिशन के लिए सारे वोटों जो बात देना है भाई सामने आ जाओ। हमारे टीम वाले सामने आओ भाई। నంద్యాల సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల 2వ దఫా ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేయడం జరిగిందని ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ వెల్లడించారు. కలెక్టర్ ఛాంబర్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సి ఉన్న కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల 2వ ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరిస్తూ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ఎన్నికల సంఘం ఆదేశానుసారం 20% అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్లో ఉంచడం జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తూ పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు నిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రజాకలం కార్యక్రమం. హాజరైన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. కొత్తపేట జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం పీఓ, ఓపీఓలకు ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించిన అబ్జర్వర్ ప్రదీప్ కుమార్. ఆలమూరు మండలం జొన్నాడ మూలస్థానం గ్రామాల్లో శనివారం ప్రజాగలం ఎన్నికల ప్రచారం. హాజరైన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్.
వాడపాలెంలో జనసేనను వీడి వైసీపీలోకి చేరికలు. కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.